मलबरी तोड़ रहे। अच्छा है शायद। हाँ इधर है ये थोड़ा इधर से देखो कितने बड़े అపార్ట్మెంట్లో మా మనవడు చక్కగా కోసుకొని తింటున్నాడు కదా, చూశారు కదా. ఇదిగోండి ఇన్ని కాయలు 11x11 కుండీలు. ఇక్కడ చూసారా కొమ్మలు 15 డేస్ అండి. కరెక్ట్గా నేను 15 డేస్ క్రితము కొమ్మలు నాటాను. జస్ట్ గుచ్చాను. గుచ్చిన 15 డేస్కి మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి కాయలు చూసారా. ఓన్లీ 15 డేస్ అనమాట. ఎంతోమంది మలబరీ మాకు కొమ్మలు రావట్లేదండి, కాయలు రావట్లేదు అంటున్నారు. 2 రకాలు ఉంటాయని చెప్పాను కదా, నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నానండి. 2 రకాలు ఉంటాయి అనమాట. నేను గూగుల్లో సెర్చ్ చేసి చూడండి అని కూడా చాలామందికి చెప్పాను. కలప గురించి వాడతారంట అది ఆ మలబరీ. ఆ మలబరీకి పండ్లు రావు, అదొకటి చూసుకోండి. ఇది ఎవరి దగ్గరైనా మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న వాళ్ళ దగ్గర కొమ్మలు తెచ్చుకుంటే చక్కగా బతుకుతాయండి. చాలా ఏరియాలు వెళ్ళిపోయినాయి నేను చెప్పిన తర్వాత. అట్లా రోడ్ల పక్కన కూడా ఇవి మొలుస్తాయి అన్నమాట. పొలాలలో గట్ల పక్కన కూడా ఉంటాయి. అవి చూసుకొని చాలామంది తెచ్చుకొని నాటుకొని ఇప్పుడు మల్బరీ పండ్లు చక్కగా తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇవ్వండి ఫ్రూట్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ కొమ్మ, చిన్న కొమ్మ చూడండి, సన్నటి కొమ్మ. ఇది చూడండి కాయలు స్టార్ట్ అయిపోయినాయి. అన్ని సన్న కొమ్మలు కట్ చేసి పెట్టేశాను అనమాట. లావు కొమ్మలు అనుకుంటారు కొంతమంది, నాటితే లావు కొమ్మ ఉండాలి నాటితే. అవి బతకవండి. లావు కొమ్మలు అంత తొందరగా బతకవు. సన్నటి కొమ్మలు తొందరగా బతికి చక్కగా గ్రోత్ వస్తాయి అన్నమాట. అదొకటి చూసుకోండి. చాలామంది లావు కొమ్మలు పెట్టి అవి కొమ్మలు చచ్చిపోయినాయి అని చెప్తున్నారు. సన్నటి కొమ్మలు చూసారు కదా ఇలా. ఇదిగోండి సన్న కొమ్మలు, ఇదిగోండి పక్కనే ఉంది. కట్ చేసి ఇవి కట్ చేసిన తర్వాత అవి నాటిన తర్వాత మళ్ళీ చూసారా ఇవి కూడా 15 డేస్లో కాయలు వచ్చేసినాయి. పండటం కూడా మొదలైపోయింది. ఈ చెట్టు కొమ్మలే నేను కట్ చేసి అక్కడ నాటాను. ఇక్కడ చూసారా ఒక కుండీలో 2 చెట్లు పీకి నాటాను అనమాట. బతికిపోయినాయి, కాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి చూడండి. ఇవి పక్కింటి వాళ్ళు అడిగారండి, మల్బరీ కావాలండి, మీ వీడియోస్ చూస్తున్నాం మేము అని అంటే నేను ఈ కుండీలో పెట్టిస్తున్నానండి వాళ్ళకి. ఇదిగోండి వాళ్ళు కింద వచ్చి ఉన్నారు, ఇప్పుడే తీసి నాటేశారనమాట. ఇలాగే వాళ్ళు ఒక 10 డేస్ అలా ఉంచేసుకొని తర్వాత రూట్స్ బాగా డెవలప్ అయిన తర్వాత పెద్ద కుండీల్లోకి మార్చుకుంటే చక్కగా పెరిగిపోద్ది. ఇక అసలుకి తిరిగి చూసే ప్రసక్తే ఉండదు అనమాట ఈ మల్బరీ. ఎప్పుడు ఒక 5-6 మొక్కలు 5-6 కుండీల్లో కనుక నాటుకుంటే కంటిన్యూగా ఇయరంతా తినొచ్చు. ఓకేనా. అదిగోండి అలా నాటి ఇస్తున్నాను. ఇక వాళ్ళు మంచిగా డెవలప్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ కొమ్మలు కొంచెం డెవలప్ అయిన తర్వాత వేరే చిన్న కుండీల్లో నాటేస్తానండి. ఓకేనా. ఇలా అందరూ మల్బరీ నాటండి. చక్కగా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారు. మా బాబుని, మా మనవాడిని చూశారు కదా, మా బాబుని ఎంత బాగా నిద్ర లేవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు చెట్టు దగ్గరికి. చక్కగా తింటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే మీ పిల్లలు కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా. థ్యాంక్ యూ.